సుబి, నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? నేను మన ఏఎన్ఆర్ లాగా దేవుడు ఉంటే బాగుంటుంది. నేను నాగార్జున టైప్. గోవిందా గోవిందా. తమ్ముడు, ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి. అయితే ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఏ గుడిని కూడా తెలియకుండా వచ్చేస్తున్నారు. నాతో ఏదో చెప్పాలన్నావు. మనసంతా చాలా హ్యాపీగా ఉంది. నువ్వు నాతో ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పినప్పుడు నేను అది నమ్మలేకపోయాను. ది సేమ్ టైం నమ్మకుండా ఉండలేకపోయాను. నీకోసం వెయిట్ చేస్తున్నప్పుడు, నువ్వు ఆ రోజు ఆఫీస్కి వచ్చి నాతో మాట్లాడినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే నీతో ఎలా చెప్పాలో. తీసుకుంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ఆ రోజు తాగేసి గలాటా చేసావు కదా, అలాగే నేను ఆట పట్టిద్దాం అనుకున్నా. రియలీ సారీ. ఆ రోజు తను నన్ను లవ్ చేస్తున్నానని చెప్పుంటే ఈరోజు నేను వీడిని కొట్టాలనే నిర్ణయానికి వచ్చేవాడిని కాదు. ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సాధిస్తాడని ఎదురు చూసిన మన అశ్విన్ ఆ చిన్న తప్పు చేయకుండా ఉంటే తనే మొదటి స్థానం సాధించేవాడు. ఈ విషయాన్ని ఆ గోల్డ్ మెడల్ సాధించిన వారే మాట్లాడుతూ అశ్విన్ ఎంతో గొప్ప బాక్సర్ అని పొగిడారు. అందుకని ఇండియాకే గర్వకారణంగా నిలిచిన తెలుగువాడైన మన అశ్విన్కి మెమెంటోను బహుకరించి గౌరవించవలసినదిగా ప్రముఖ వ్యాపారవేత్త అయిన శ్రీ యోగేష్ గారిని కోరుతున్నాను.